మేడారం జాతరకు 75 కోట్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో వివిధ పనులు చేపట్టడానికి త్వరలోనే ఆఫీసర్లు టెండర్లు పిలువనున్నారు. రైట్, మేడారం జాతర రాబోతా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం జాతర ఏదైతే ఉందో ఈ జాతర కోసం, జాతర నిర్వహణ కోసం 75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు ఇతరత్ర అవస్థాపన సౌకర్యాల కోసం 75 కోట్లను కేటాయించబోతా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఈసారి మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఊహించిండో ఏమో కథనో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సమ్మక్క సారక్క వంటి మంత్రులను పెట్టిండు. అటు కొండా సురేఖ, ఇటు సీతక్క, సమ్మక్క సారలక్క ఎక్కున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఎందుకంటే ఇవాడ మొగాయన మంత్రి లేడు. మంచి పరిణామము, శుభ పరిణామము. ఇటు సీతక్క కానీ అటు కొండా సురేఖ అక్క కానీ ఇద్దరు కలిసి సమ్మక్క సారలక్కలు ఎక్కున్నారు ఇప్పుడు ఆ జిల్లాకు. వాళ్ళిద్దరు కూడా పోరాట యోధులు నిజంగా కూడా గతంలో. నలుగురు అయితే ఈ సమ్మక్క సారక్క జాతర గురించి ఒక మాట చెప్పుకోవాలి. కేసీఆర్ సమ్మక్క సారక్క జాతర కడిపోయిండు. ఎప్పుడు 2014-15కో పోయిండు. డగడగడగడ అది వేసుకొని హెలికాప్టర్ వేసి దిగిండు. సమ్మక్క సారలక్కల కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిండు. వద్దలేవు బొందలేవు. మళ్ళా పోయితే ఒట్టి గట్టేం కాల మళ్ళా పోలే, అటు ముఖం కూడా చూలే. మేడారం జాతర పోయి సమ్మక్క సారలక్క నిడిచిపెట్టి కనీసం సీతక్క కొట్లాడింది. మా ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా అని పెట్టమంటే అది కూడా పెట్టలేదురా. అడిగితే పెట్టడు. గిరిజనులే పెడతారా అన్న పరిస్థితి తీసుకొచ్చిండు. నేను సీతక్కను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ జిల్లాకు గుర్తింపు వచ్చింది మేడారం కారణంగానే వచ్చింది. కాబట్టి సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా ఆ జిల్లా పేరును మార్చాలని చెప్పి ఆ వనదేవతలకు తగిన గౌరవం దొరికినట్టుగా ఉంటుంది. దయచేసి అది పరిశీలించాలి. మేడారం లోపే, జాతర లోపే అది మార్చుకుంటే కూడా బాగుంటుంది.